ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను మీ కొరకు ఓ మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చానండి. చూడండి, ఈ హౌస్ అవుట్లుక్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఓన్లీ ఇండిపెండెంట్ హౌస్ అండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి అయితే 2 BHK, చాలా స్పేషియస్ గా ఉంటుంది. రండి మనం హౌస్ చూద్దాము. ఈ హౌస్ కి మీరు ఫ్రంట్ రోడ్ చూసుకుంటే గనక 25 feet ఆఫ్ రోడ్ ఉంటుందండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట. మంచి స్పేషియస్ గా అయితే ఉంది. అండ్ ఇదే కార్ పార్కింగ్ స్పేస్ లో మీకు ట్యాప్ వాటర్ కనెక్షన్, స్టోరేజ్ సంప్ అండ్ బోర్డ్ వాటర్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ కార్ పార్కింగ్ స్పేస్ లో మీకు ఇక్కడ స్టెప్స్ కింద మీకు యూటిలిటీ స్పేస్ అయితే ఇచ్చారండి. అండ్ ఆ స్పేస్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు కిచెన్ అవుట్లెట్ డోర్ అండి. ఇది మనకు చూడండి, ఈ హౌస్ కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ స్పేస్ అయితే తీసుకున్నారు. ఆ సెట్ బ్యాక్ స్పేస్ కి వచ్చేసి ఇది మనకు నార్త్ సైడ్ ఉన్న గేట్ ఎంట్రన్స్ అనమాట. అండ్ ఒకసారి మీరు కార్ పార్కింగ్ స్పేస్ లో చూడండి, అవుట్లుక్ ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ వెంటిలేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇటు మీకు పిల్లర్స్ కి అయినా కానీ, ఇటు మీకు అవుట్లుక్ ఎలివేషన్ అయినా కానీ కంప్లీట్ గా టైల్స్ తోటి అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ డోర్ కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది. చూడండి, చుట్టూ ఎంట్రన్స్ డోర్ కి కూడా మీకు అవుట్లుక్ ఎలివేషన్ అయితే కంప్లీట్ గా టైల్స్ తోటి ప్రొవైడ్ చేస్తారు. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ డోర్ వచ్చేసి కంప్లీట్ గా మీకు టేక్ వుడ్ తోటే డిజైన్ చేశారండి. డోర్ డిజైన్ కూడా బాగుంది. అండ్ డోర్ కి బయటే మీకు మస్కిటో నెట్ గ్రిల్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈ ఎంట్రన్స్ డోర్ కి కూడా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ సైడ్స్ కి కూడా మీకు మిర్రర్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అవి కూడా ఓపెన్ అవుతాయి. అండ్ హౌస్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. హాల్లో మీకు వెంటిలేషన్ కొరకు నార్త్ సైడ్ ఒక వుడెన్ విండో అయితే ప్రొవైడ్ చేశారండి విత్ ఐరన్ గ్రిల్స్. అండ్ ఇది వచ్చేసి మీరు చూస్తుంది టీవీ యూనిట్ కూడా మంచిగా వైడ్ గా స్పేషియస్ గా అయితే తీసుకున్నారు. అండ్ దాని కింద కూడా మీకు స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా కలర్ఫుల్ గా చాలా బాగా డిజైన్ చేశారు. హాల్లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఒక మంచి డిజైన్డ్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారండి. మంచి వుడ్ తోటే డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అయితే మీకు డైనింగ్ స్పేస్ అండి. ఈ డైనింగ్ స్పేస్ కూడా చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. అండ్ ఈ డైనింగ్ స్పేస్ దగ్గర మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ దగ్గర కూడా మీకు హ్యాండ్ వాష్ సింక్ కూడా చాలా బాగా డిజైన్ చేసి పెట్టారు. అండ్ అక్కడ మీకు మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్ లో చూడండి ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చాలా కలర్ఫుల్ గా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మీకు వెంటిలేషన్ కొరకు వైడ్ వుడెన్ విండో విత్ మస్కిటో నెట్ అండ్ ఐరన్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వచ్చేసి అయితే పూజా రూమ్ అండి. చూడండి, పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్ గా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ లో చూడండి, మీరు ప్లాట్ఫామ్ పరంగా చూసుకుంటే ప్లాట్ఫామ్ 3 సైడ్ ప్లాట్ఫామ్స్ అయితే తీసుకున్నారు. అండ్ కంప్లీట్ గా యూజ్ చేసింది అయితే దీనికి బ్లాక్ మార్బుల్ యూజ్ చేశారండి. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూ టైల్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి విత్ లో రూఫ్. అండ్ నేను మీకు స్టార్టింగ్ లో ఎంట్రన్స్ చెప్పాను కదండి, కిచెన్ కి ఒక అవుట్లెట్ డోర్ వస్తుందని ఈస్ట్ సైడ్. చూడండి, ఇది వచ్చేసి మీకు ఈస్ట్ సైడ్ డోర్ అనమాట. దానికి కూడా మీకు మస్కిటో గ్రిల్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ అండి. ఫస్ట్ ఈ కామన్ వాష్రూమ్ కి పైనే మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్. ఈ కామన్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా అండ్ వెంటిలేటెడ్ గా ఉంది. చుట్టూ టైల్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా అయితే ఉంది. ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే బాగా కలర్ఫుల్ గా చాలా బాగా ఇచ్చారు. అండ్ చూడండి, మాస్టర్ బెడ్రూమ్ లో మీకు వెంటిలేషన్ కొరకు వైడ్ వుడెన్ విండో విత్ మస్కిటో నెట్ అండ్ ఐరన్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి మీకు అల్మారా అండ్ వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ అనమాట. ఇవి కూడా మంచి స్పేషియస్ గా వైడ్ గా తీసుకున్నారు విత్ లో రూఫ్. అండ్ ఈ రూమ్ కి మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది, వెంటిలేటెడ్ గా ఉంది. అండ్ టైల్ వర్క్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది. అండ్ చూడండి, ఇక్కడ వచ్చేసి మీకు షెల్ఫ్ స్పేస్ అయితే మంచిగా స్పేసెస్ గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లో రూఫ్. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఇక్కడ కూడా డిఫరెంట్ డిజైన్ తో ఫాల్ సీలింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కొరకు ఇక్కడ మీకు
వైడ్ వుడెన్ విండో విత్ మస్కిటో నెట్ అండ్ ఐరన్ నెట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్ డోర్ అండి. ఇది మీకు సెట్ బ్యాక్ స్పేస్ ఉంది. మీకైతే ఈ డోర్ ఉంది చూడండి. సెట్ బ్యాక్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఈ సెట్ బ్యాక్ స్పేస్లోనే మీకు కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరి వరకు రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకు యూస్ఫుల్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ. చూసారు కదండి, బ్యూటిఫుల్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 173 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్స్ ఆఫ్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది. అండ్ ఈ హౌస్ ఎంట్రన్స్ కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది. అండ్ ఈ హౌస్లో మీకు కార్ పార్కింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ హౌస్కి మీకు చుట్టూ కూడా సెట్ బ్యాక్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఆ సెట్ బ్యాక్ స్పేస్కి కూడా మీకు కంప్లీట్గా గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు 2 BHK హౌస్ అండి. మంచి స్పేషియస్గా వచ్చాయి రూమ్స్ అయితే. అండ్ చాలా బ్యూటిఫుల్గానైతే ఉంటుంది ఈ హౌస్. అండ్ ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మీకు చెంగిచెర్ల విజయపురి కాలనీలో అయితే అవైలబుల్గా ఉందండి ఈ హౌస్. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు డిసెంబర్ 2021 కన్స్ట్రక్షన్ అండి. జస్ట్ 2 years ఓల్డ్ ప్రాపర్టీ అనమాట ఇది. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి అన్యూజ్డ్ ప్రాపర్టీ అండి. సో ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మీకు చెంగిచెర్ల విజయపురి కాలనీలోనైతే ఈ హౌస్ మీకు సేల్కి అయితే అవైలబుల్గా ఉంది. ఈ హౌస్కి మెయిన్ రోడ్ వచ్చేసి మీకు 200 feet మెయిన్ రోడ్ వచ్చేసి 1 kilometer డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. అండ్ 2.5 kilometer డిస్టెన్స్లో మీకు చెర్లపల్లి టెర్మినల్ అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,05 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ప్రైజే. అండ్ దీనిపై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.